హాయ్ అండి, వెల్కమ్ టు నవీన్ స్టిచ్. శారీకి పీకో ఎలా చేయాలనేది చూపిస్తాను. ముందుగా మనకి శారీలో బ్లౌజ్ ఒక సైడ్ అటాచ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ అటాచ్మెంట్ ఎలా తీయాలనేది ఫస్ట్ చూపిస్తాను. ఎందుకంటే యూజువల్గా మనకి ఈ శారీలో ఎగ్జాక్ట్గా స్ట్రేట్ మనకున్న డిజైన్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా కూడా కొంచెం తేడా వస్తుంది కదా, అందుకని చెప్పేసి కరెక్ట్గా ఎలా తీయాలనేది మీకు చూపిస్తాను. మనం ఈ డిజైన్ బట్టి కట్ చేసుకుంటే మనకు పీకో మొత్తం క్రాస్గా వస్తుంది. అందుకని చెప్పేసి మనం చూసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ కొద్దిగా క్లాత్ నేను కట్ చేస్తున్నాను. కట్ చేసేసి ఇందులో నుంచి కొద్దిగా థ్రెడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇలా మనం ఒక 3 దారాలు లాగి ఈ దారాన్ని మనం చిన్నగా ఇలా లాగేస్తే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ సన్న లైన్ వస్తుంది కదా చిన్నగా, ఈ లైన్ ప్రకారంగా మనం కట్ చేసుకోవాలి. కొద్దిగా దారాన్ని ఇలా అంటూ మెల్లిగా కట్ చేసుకోవాలి. చూడండి, మనకు ఫోల్డింగ్ వస్తుంది కదా, చూడండి ఇక్కడ లైన్ వస్తుంది చూసారా, ఇదే ఆ లైన్ ద్వారా మనం చిన్న ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదిగో చూడండి, మనకి ఇక్కడ డిజైన్ దగ్గర చాలా క్లాత్ ఉంది కదా ఇటు సైడు, కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి లైన్ దగ్గరకు వచ్చేసింది. సో ఎంత క్రాస్ ఉందో చూడండి, మీకు అర్థమవుతుంది. నేను ఆల్రెడీ హాఫ్ కట్ చేసేసాను. చూడండి, మన క్లాత్ ఉన్న స్ట్రైట్ ఇది, డిజైన్ ఉన్నది ఇలా క్రాస్గా, అందుకని చెప్పేసి మనం ఒక దారం పోగు ఇలా తీసుకొని ఇలా లాగుతూ మొత్తం బ్లౌజ్ కరెక్ట్గా, అప్పుడు మనకు కొంగు మొత్తం నీట్గా వస్తుంది. ఇలా ఈ కార్నర్ వరకు కట్ చేసేసుకోవాలి. చూడండి డిజైన్ ఎలా ఉంది, ఇక్కడ సెంటర్లోకి వచ్చేసరికి డిజైన్ వెళ్ళిపోయింది, మొత్తం కట్ అయిపోయింది. అందుకని చెప్పేసి కొంచెం థ్రెడ్తో అలా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం పీకో చేసినప్పుడు కంపల్సరీ థ్రెడ్ కొంచెం ఎక్స్ట్రాగా ఉంచుకోవాలి. తర్వాత ఈ శారీకి ఒక స్టిచ్, మనం ఉట్టిగా ఒక స్టిచ్ ఇలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత వేపేసి ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, మనకి ఇది లాగడం కోసం సపోర్ట్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఒక స్టిచ్ పడేటట్టుగా, దీనికి శారీకి ఒక స్టిచ్ పడేటట్టు పెట్టేసుకొని మనం ఈ హోల్లో నుంచి ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ ఇది క్రాస్గా ఇలా పట్టేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఈ థ్రెడ్ చేతిలో పట్టుకోవాలి, పట్టుకొని ఇది ఇలా పెట్టేసుకొని మనకు మొదటి నుంచి స్టిచ్ వస్తుంది అనమాట. ఇలా ఫస్ట్ మనం కొద్దిగా ఇక్కడ మనకు మొదటి నుంచి స్టిచ్ వస్తుంది, ఎందుకంటే ఫస్ట్ కొంచెం మనం ఇందులో థ్రెడ్ స్టిచ్ చేసుకున్నాం కాబట్టి నీట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనకు మొదటి నుంచి స్టిచ్ వస్తుంది. చూడండి, ఈ థ్రెడ్ని లాగుతూ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎలా ఫోల్డ్ చేస్తామనేది దాని సైజ్ వచ్చేస్తుంది. చూడండి, అవును, మీకు థ్రెడ్డింగ్ సైజ్ ఎంత పెట్టుకోవాలనేది చెప్పలేదు కదా. సో ముందుగా మనం ఇక్కడ ఇది ఉంది కదా, ఈ ఇండికేటర్ ఇది 2 పైన పెట్టుకోవాలి. మీకు స్టిచ్ పెద్దగా కావాలి, కొంచెం గ్యాప్ కావాలంటే 3 పైన పెట్టుకోండి, 2 సరిపోతుంది. అండ్ ఇక్కడ మనం ఇది లూజ్ సెట్ చేసుకోవడం కోసం ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఈ స్క్రూ వదిలేస్తే టైట్ లూజ్ చేసేసి ఎంత కావాలో చూసుకొని మళ్ళీ టైట్ చేసేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇది కూడా 2 పైన పెట్టేసుకోవాలి, ఇది కూడా 2 పైన పెట్టేసుకోవాలి, ఇక్కడ కూడా 2 పైన పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అయితే చిన్నగా వస్తుంది స్టిచ్, ఒకవేళ పెద్దగా కావాలంటే ఇక్కడ 3 పైన పెట్టేసుకొని చేసుకోవచ్చు.
ఇక్కడ నేను శారీ ఫోల్డ్ చేసి పట్టుకున్నాను ఇక్కడ ఈజీగా ఈ రంధ్రంలో నుంచి వెళ్ళిపోవడానికి. అండ్ ఇదిగోండి చూడండి ఇక్కడ ఈజీగా వచ్చేసింది కదా స్టార్టింగ్లో కూడా. ఇక్కడ మనం ఎంత చిన్నగా పట్టుకుంటే ఈ వెలుపు అంత బాగా వస్తుంది. ఇక్కడ నేను కొంచెం క్లాత్ పెద్దగా పట్టి చెప్తాను చూడండి ఎలా వచ్చింది. చూడండి చిన్నగా పట్టుకొని చేశాను కదా నీట్గా వస్తుంది. ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చింది. అలానే ఇటువైపు కూడా వేసుకుందాం. ఇక్కడ చూడండి నేను ఎలా చేస్తున్నానో అలానే చేయండి. ఈ హ్యాండ్తో ఇది స్టిఫ్గా పట్టుకోవాలి, ఈ హ్యాండ్తో ఇది ఇక్కడ పట్టుకొని చేయాలి, లేదంటే క్లాత్ సరిగా రాదు. ఇక్కడ చూడండి పీకో ఎంత నీట్గా వచ్చింది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్.